ఫ్రెండ్స్, మీలో చాలామంది ఐపీఓస్కి అప్లై చేశారేమో కానీ మేబీ అలాట్మెంట్ రాలేదేమో. సో అందుకే ఈరోజు ఒక ట్రిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏదైనా కంపెనీ ఐపీఓ తెచ్చినప్పుడు తక్కువ ఫండ్స్ రేస్ చేస్తుంది అనుకోండి, దాంట్లో మనం అప్లై చేస్తే వాళ్ళకి కావాల్సిన తక్కువ డబ్బులే కాబట్టి ఎక్కువ మంది అప్లై చేసినా కొంతమందికే షేర్స్ అలాట్ చేస్తాయి అనమాట. సో మనకి అలాట్మెంట్ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ అదే ఒక కంపెనీ ఎక్కువ ఫండ్స్ రేస్ చేస్తుంది అనుకోండి, సో మనకి అలాట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్లో చెప్పాలంటే, మనం లాస్ట్ వీడియోలో మమతా ఐపీఓ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ ఐపీఓ ఓన్లీ 179 crores మాత్రం రేస్ చేస్తుంది, వాళ్ళకి తక్కువ డబ్బులు కావాలి. సో దాంట్లో అలాట్మెంట్ రావడం కష్టం. కాకపోతే ఈరోజు వచ్చే ఈ ఐపీఓ 850 crores రేస్ చేస్తుంది. సో దీంట్లో అలాట్మెంట్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఐపీఓని అస్సలు మిస్ అవ్వద్దు. లిస్టింగ్ గెయిన్స్ కూడా బాగానే రావచ్చు. సో అందుకే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. రేయ్, న్యూస్ చూసావా? థర్స్డే ఓపెన్ అయిన డ్యామ్ క్యాపిటల్ ఐపీఓ 7 times సబ్స్క్రైబ్ అయ్యిందట. అలాగే దాని గ్రే మార్కెట్ ప్రీమియం కూడా 55 to 60% ఉందట. అంటే ఇది గట్టి లిస్టింగ్ చేస్తుంది అనమాట. నేనైతే ఫిక్స్ అయిపోయా, నా 2024ని ఈ ఐపీఓలో అప్లై చేసి బంపర్ లిస్టింగ్ గెయిన్స్ తెచ్చుకొని ఎండ్ చేద్దామని. కాకపోతే ఒకసారి నువ్వు చెప్పురా, నీ ఉద్దేశం ఏంటి? ఈ ఐపీఓలో అప్లై చేయొచ్చా లేదా? అప్లై చేస్తే అంత లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి అనుకుంటున్నావు? ఒకవేళ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా? ఎస్, మంచి ఐపీఓ రా. ఓ మాట చెప్తాం విను. ఈ ఐపీఓ ఆఫ్ ఐపీఓస్, ఈ డ్యామ్ ఐపీఓ స్పెషాలిటీ నీకు మెల్లమెల్లగా మన డిస్కషన్ రూపంలో అర్థమవుతూ ఉంటుంది. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత మర్చిపోతారేమో మీరు. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నిన్న 2 ఐపీఓస్ మీద అనాలిసిస్ చేసుకున్నాం మనం. ఇంకా ఆ వీడియో మీరు చూడకపోతే వెంటనే చూసేయండి. అలాగే మన అనాలిసిస్ వీడియోస్ మీకు నచ్చినట్లుంటే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ప్లీజ్. వాళ్ళని కూడా వీడియోస్ చూడమండి. ఫైనల్గా మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే కామెంట్స్లో పెట్టండి. రైట్, చెప్పరా, ఫస్ట్ ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? ఎప్పుడు కంపెనీ బిజినెస్ని మాకు అర్థమైనట్టు చెప్తావు కదా, అలాగే ఈ కంపెనీ గురించి కూడా చెప్పు. అలాగే ఈ ఐపీఓస్ ఆఫ్ ఐపీఓ అంటే ఏంటో కూడా చెప్పురా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. రైట్, ఈ డ్యామ్ క్యాపిటల్ అడ్వైజరీ అనేది ఇండియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ స్పేస్లో ఒక ప్రామిసింగ్ ప్లేయర్. నాకు ఇన్ని బ్యాంక్స్లో అకౌంట్లు ఉన్నాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, కోటక్, ఎస్బీఐ, ఇన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. కానీ ఎప్పుడు ఈ డ్యామ్ బ్యాంక్ గురించి ఎప్పుడు వినలేదురా నేను. కొత్తగా పెట్టారే ఏంటి? ఏడు సార్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అంటే రెగ్యులర్ బ్యాంక్ కాదురా. బిజినెస్లు ఉంటాయి కదా, వాటికి క్యాపిటల్ రేస్ చేయడానికి, కాంప్లెక్స్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి వీళ్ళు సర్వీస్ ఇస్తూ ఉంటారు. సరే, క్లియర్గా చెప్తాను విను. ఈ కంపెనీ ఏం చేస్తుంది ఏంటనేది నీకు అర్థమవుతుంది. ఫస్ట్, ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్స్లో సర్వీసెస్ ఇస్తుంది. ఐపీఓస్, ఎఫ్పిఓస్ ద్వారా కంపెనీస్ క్యాపిటల్ రేస్ చేస్తూ ఉంటాయి కదా. అలా చేయాలి అంటే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఈ ప్రాసెస్ని, అంటే ఈ డాక్యుమెంటేషన్ని, ప్రైస్ బ్యాండ్ సజెస్ట్ చేయడాన్ని, ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలాంటి సర్వీసెస్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. నువ్వు ఇది వింటే ఎక్సైట్ అవుతావు. ఈ డ్యామ్ జొమాటో, నైకా, పాలసీ బజార్ లాంటి బిగ్ ఐపీఓస్కి సపోర్ట్ ఇచ్చారు తెలుసా. అండ్ పాస్ట్ 5 yearsలో వీళ్ళ ఐపీఓ సక్సెస్ రేట్ అయితే 92%. లాస్ట్ 5 yearsలో 72 ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్ చేసింది ఈ డ్యామ్. ఇందులో 27 ఐపీఓస్, 16 క్యూఐపీస్ అండ్ మిగతావన్నీ స్క్రీన్ మీద చూడొచ్చు నువ్వు. సెకండ్, మర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్. ఒక పెద్ద కంపెనీ ఇంకొక కంపెనీని కొనేస్తున్నా, లేక 2 పెద్ద కంపెనీస్ కలిసిపోతున్నా సరే బోలెడు ప్రాసెస్లు, నెగోషియేషన్స్లు, ప్రొసీజర్లు ఉంటూ ఉంటాయి కదా. ఆ సర్వీసెస్ వీళ్ళు ఇస్తూ ఉంటారు. థర్డ్, ఏదైనా కంపెనీ క్యాపిటల్ మార్కెట్స్లో కాకుండా ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా క్యాపిటల్ రేస్ చేయాలి అన్నా వీళ్ళు సర్వీస్ ఇస్తూ ఉంటారు అన్నమాట. అంటే చిన్న చిన్న కంపెనీస్కి ఫైనాన్షియల్ ప్లానింగ్లో హెల్ప్ చేయడం చేస్తుంటారు, స్టార్టప్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సర్వీసెస్ ఇస్తూ ఉంటారు వీళ్ళు. ఫోర్త్, పెద్ద పెద్ద డొమెస్టిక్ అలాగే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, లైక్ పెన్షన్ ఫండ్స్ అవి ఉంటాయి కదా, వాటికి బ్రోకరేజ్ సర్వీస్ అలాగే ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ కూడా ఇస్తూ ఉంటారు వీళ్ళు. అయితే వీళ్ళ మేజర్ రెవెన్యూ మాత్రం ఐపీఓ స్ట్రీమ్ నుంచే వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అవును, ఇది పెద్ద కంపెనీయా చిన్న కంపెనీయా? కంపెనీ చిన్నదేరా. ఈ ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్లో 2000 crores అలా మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ ఇది. చూడు, అసెట్స్, రెవెన్యూ ఇలాంటివన్నీ నెంబర్స్ చూస్తే నీకు అర్థమైపోతుంది, చిన్న కంపెనీయే. అదే దీని అడ్వాంటేజ్ కూడా. సరే, ఆ విషయం మెల్లగా నీకు తెలుస్తుందిలే. దీని హిస్టరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నది కదా, ఆ ఐడిఎఫ్సి గ్రూప్ వాళ్ళు 2006లో వేరే కంపెనీ నుంచి ఈ బిజినెస్ కొనుక్కుంది. 2019లో ఈ బిజినెస్ని మిస్టర్ ధర్మేష్ అనిల్ మెహతా గారు
ఐడిఎఫ్సి నుంచి మొత్తం అక్వైర్ చేసుకొని 2020లో ఆయన పేరు ఇనిషియల్స్తో ఈ పేరు DAM డ్యామ్ క్యాపిటల్ అడ్వైజరీస్గా మార్చడం జరిగిందనమాట. ఈ ధర్మేష్ అనిల్ మెహతా గారే కీ మెంబర్ ఈ కంపెనీకి. బాగుంది. కంపెనీ గురించి కొంచెం అర్థమైంది. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. కాకపోతే ఆ క్వశ్చన్స్ అడిగే ముందు మన వ్యూయర్స్కి బేసిక్ డీటెయిల్స్ అని చెప్పరా ఫస్ట్. ఎస్ ష్యూర్. ఈ ఐపీఓ తాలూకా ఇష్యూ సైజ్ 840 crores రేస్ చేస్తుంది. అండ్ మొత్తం ఓఎఫ్ఎస్ఏ ప్రమోటర్స్ డబ్బులు చేసుకుంటున్నారు. ప్రైస్ బ్యాండ్ 269 to 283 రూపీస్. లాట్ సైజ్ 53 షేర్స్. సో ఒక లాట్ అప్లై చేయడానికి మినిమం 14,999 రూపీస్ ఉండాలి. December 19th ఓపెన్ అయిపోయింది ఇది. అండ్ December 23rd లాస్ట్ డేట్. సో మండే లోపల డెసిషన్ తీసేసుకోవాలి. అండ్ అప్లై చేయాలి అంటే మండేనే చేసేయాలి. ఓకే కదా. మిగతా బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. బేసిక్ డీటెయిల్స్ అయిపోయింది కదా. ఇప్పుడు అడుగు, ఏంటి నీ డౌట్? ఈ కంపెనీ బిజినెస్ అయితే బాగుంది. సో ఖచ్చితంగా కాంపిటీటర్స్ ఉన్నారు కదా. కాంపిటేటర్స్కి కొదవలేదురా. కోటక్ మహేంద్ర క్యాపిటల్ అని, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అని, యాక్సిస్ క్యాపిటల్ అని, ఇలా చాలా ఉన్నాయిలే. అయితే ఈ డ్యామ్ స్పెషాలిటీ ఏంటంటే స్టార్టప్స్ని, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. పైగా ఈ డ్యామ్ తాలూకా స్ట్రాంగ్ ప్రమోటర్ మిస్టర్ ధర్మేష్ మెహతా గారు ఉన్నారు కదా, ఈయన యాక్సిస్ క్యాపిటల్లో ఒకప్పుడు టాప్ లీడర్. ఇలాంటి వర్కే పెద్దవాటికి ఇస్తున్న యాక్సిస్ క్యాపిటల్లో టాప్ లీడర్ అనమాట. అదే కదా, ఆ కంపెనీని బాగానే రైజ్ చేశారు. అండ్ ఈ కంపెనీ ఎక్వైర్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కష్టపడి పెంచుకుంటూ వచ్చారు. రైట్, నేను చెప్తుంది ఏంటంటే ఈయన మీద ఉన్న నమ్మకంతో కూడా బోలెడు బిజినెస్లు వీళ్ళతో టైఅప్ అవుతూ ఉంటారనమాట. అంత బాగుంది. కాకపోతే ఈ కంపెనీ ప్రాఫిటబులేనా? మెల్లగా అడుగుతావేట్రా. ఈ DAM క్యాపిటల్ అడ్వైజర్స్ సూపర్ ప్రాఫిటబుల్. పైగా ఇది స్కేలబుల్ కూడా. అదేంది కదా. నౌ నంబర్స్లా చూపిస్తాను నీకు. ప్రాఫిట్ మార్జిన్స్ 41% రా FY24లో. రిటర్న్ ఆన్ ఈక్విటీ అయితే 52%. ఈ రెండు కూడా హైయెస్ట్ ఇన్ ద సెక్టర్. సో రెవెన్యూస్ ఆర్ ప్రాఫిట్స్లా చూసుకుంటే బాగానే ఉన్నాయి. అండ్ వాటి గ్రోత్ కూడా బాగానే చూపించారు వీళ్ళు. FY23 నుంచి FY24 తాలూకా గ్రోత్ బాగానే చూపించారు. అయితే ఐపీఓలోకి వస్తున్నారు కాబట్టి ఎక్కువ గ్రోత్ చూపించవచ్చు. బట్ అలాగే చూద్దాం, నెక్స్ట్ క్వార్టర్స్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ తాలూకా రిజల్ట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సూపర్ అయితే. కాకపోతే అందరూ ఇన్వెస్టర్స్ ఈ ROEని చూస్తుంటారు కదా. అసలు ROE అంటే ఏంటి? అది ఎందుకు అంత ఇంపార్టెంట్? గుడ్ క్వశ్చన్. అయితే అది సపరేట్ టాపిక్ రా. అదంతా ఇక్కడ చెప్పాలి అంటే కష్టం. సింపుల్గా చెప్తే తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అంటే నీలాగే మన వ్యూవర్స్కి కూడా ఈ స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి నేర్చుకొని కాంప్లెక్స్ టర్మ్స్ని, అలాగే స్టాక్ మార్కెట్ని కూడా అర్థం చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మనం స్టాక్ మార్కెట్స్లో A to Z సిరీస్ అలా స్టార్ట్ చేద్దాంలే. ఏం ఫ్రెండ్స్, మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కామెంట్స్ చేయండి. స్టాక్ మార్కెట్ని ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా, కాంప్లెక్స్ టర్మ్స్ కూడా మీకు అర్థమయ్యే విధంగా ఒక సిరీస్ ప్లాన్ చేసుకోవచ్చు. బోర్డ్ వీడియోస్ పెట్టుకుంటూ ఉండాలి అందులో. మరి అవన్నీ మీరు చూడడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా లేదా కామెంట్స్ పెట్టండి. అలాగే మన వీడియోస్ మీకు నచ్చుతున్నట్టుంటే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి, మీ తోటి వారితో షేర్ చేయండి, వాళ్ళని కూడా వీడియోస్ చూడమని చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ బాగున్నాయి, కాంపిటీటర్స్ కూడా ఉన్నారు. సో మరి దీని వాల్యుయేషన్స్ పరిస్థితి ఏంటి? వాల్యుయేషన్స్ బాగానే పెట్టారా, మరీ హైలో ఏదైనా పెట్టారా? వాల్యుయేషన్స్ అంటే P రేషియోలో చూద్దాం. ఈ DAM క్యాపిటల్ అయితే 28.35 టైమ్స్లో లిస్ట్ అవుతున్నాడు, అంటే అప్పర్ బ్యాండ్లో లిస్ట్ అయితే. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న PE 16.96 టైమ్స్, IIFL క్యాపిటల్ 20.56 టైమ్స్, JM ఫైనాన్షియల్స్ 32.66 టైమ్స్ అండ్ మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 23.57 టైమ్స్. సో కాంపిటేటర్స్తో పోల్చుకుంటే మరీ ఎక్కువ వాల్యుయేషన్స్ కంఫర్ట్ అయితే లేదు, బట్ డీసెంట్ వాల్యుయేషన్సే. ఇది ఇప్పటికీ చిన్న కంపెనీయే కాబట్టి అండ్ స్కేలబుల్ బిజినెస్ కాబట్టి రూమ్ ఫర్ గ్రోత్ ఉన్నదన్నమాట. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా రిటర్నింగ్ రేషియోస్, మార్జిన్స్ బాగున్నాయి కాబట్టి ఈ PE కొంచెం ఎక్స్పాండ్ అయ్యే స్కోప్ ఉన్నది ఫ్యూచర్లో. కాంపిటీటర్స్ అయితే ఉన్నారు. అయితే ఈ కంపెనీకి ఏమైనా రిస్క్లు ఏమైనా ఉంటే అవన్నీ చెప్పరా? రిస్క్లు చెప్పే ముందు ఫస్ట్ స్ట్రెంగ్స్ చెప్పు. కాన్ఫిడెన్స్ రావాలి కదా కంపెనీ మీద. సో ఫస్ట్ స్ట్రెంగ్స్ చెప్పి. స్ట్రెంగ్స్లో కొన్ని ఆల్రెడీ మన డిస్కషన్స్లో కవర్ చేసుకున్నాం, లైక్ స్ట్రాంగ్ లీడర్షిప్ అని, నీష్ సెగ్మెంట్ అని, ఇలాంటివన్నీ. ఇంకా నీకు నమ్మకం కలగాలంటే స్టార్టప్స్ ఆర్ స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ ఏంటంటే
పర్సనలైజ్డ్ ఫర్ సర్వీసెస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ క్విక్ రెస్పాన్స్ అని, మెయిన్ పర్సన్తో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండాలని, ఇలాంటివి అన్నమాట. అలాగే డెసిషన్స్ కూడా కొన్ని మార్చుకుంటూ ఉంటారు కాబట్టి ఫ్లెక్సిబిలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి. అలాంటివన్నీ పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరు వీళ్ళు. సో ఈ చిన్న బ్యాంకర్స్కి అదొక పాజిటివ్ అన్నమాట. అందుకనే అన్నాను రా నీష్ సెగ్మెంట్ అని చెప్పి. ఇంకా వీళ్ళు జొమాటో, నైకా, పాలసీ బజార్ లాంటి ఐపీఓస్ హ్యాండిల్ చేశారన్నా కదా, అక్కడే నువ్వు క్యాచ్ చేసి ఉంటుంటావు. ఈ డిఏఎం ఏంటంటే ఎమర్జింగ్ సెక్టర్స్ లైక్ టెక్నాలజీ, ఈ కామర్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ని స్పెషలైజ్ చేస్తుంది అనమాట. సో అలాంటి సెక్టర్స్లో ఏదైనా ఐపీఓకి రావాలంటే ముందు వీళ్ళ దగ్గరికే రావాల్సి వస్తుందేమో. ఓకే, మరి వీక్నెస్ పరిస్థితి ఏంటి? వీళ్ళ స్ట్రెంగ్తే వీళ్ళ వీక్నెస్ అనుకో. ఐపీఓ భూమిలో ఉన్నప్పుడు వీళ్ళ రెవెన్యూస్ ఎవ్వరూ ఆపలేరు. అదే ఆ ఐపీఓస్ భూమి లేనప్పుడు బిజినెస్ లేనట్టే కదా. ఐపీఓస్ మార్కెట్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు అన్నమాట వీళ్ళు. అలాగే లిమిటెడ్ డైవర్సిఫికేషన్. వీళ్ళు ఈ క్యాపిటల్ మార్కెట్స్తో పాటు వెల్త్ మేనేజ్మెంట్ అని, రిటైల్ బ్రోకింగ్ సర్వీస్ అని ఇలా కూడా చేస్తూ ఉంటారన్నాం కదా. బట్ వాటి నుంచి తక్కువ రెవెన్యూస్ వస్తాయి. ఈ ఐపీఓయే మెయిన్ స్ట్రీమ్ అనమాట. సో డైవర్సిఫికేషన్ లేనట్టే. ప్యూర్లీ ఐపీఓ మార్కెట్ మీద డిపెండ్ అయిన కంపెనీ ఇది. మాటికి ఎందుకు విషయం చెప్తున్నానో గుర్తుంచుకో. నెక్స్ట్ స్ట్రెంగ్త్లో ఏం చెప్పుకున్నాం మనం? స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సైజ్ కంపెనీస్ని అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. ఇలా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఏంటంటే మూమెంట్ తక్కువ అయ్యి లార్జ్ క్యాప్స్లోనే క్యాపిటల్ మూమెంట్ ఎక్కువ వచ్చింది అనుకో, అలాంటప్పుడు లార్జ్ క్యాప్స్కి ఈ చిన్న చిన్న కంపెనీస్కి సెట్ అవ్వదు అనమాట. అర్థమైంది కదా. ఆ లార్జ్ క్యాప్స్ అనేవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్తోనే డీల్ చేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళకి కొంచెం బిజినెస్ తగ్గుతూ ఉంటుంది. అది కూడా రిస్కే మరి. ఓకే, మొత్తం అర్థమైంది. సో ఫైనల్గా చెప్పారా, ఈ ఐపీఓలో అప్లై చేయాలా వద్దా? అప్లై చేస్తే ఎంత లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి? లిస్టింగ్ గెయిన్స్ రాగానే అమ్మేయాలా లేదా లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయాలా? అన్నీ చెప్పారా? రైట్. కన్క్లూజన్ స్పీచ్. స్పెషల్గా వీళ్ళకి ఫ్యూచర్ గ్రోత్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఆర్ మిగతా వాళ్ళ మీద డిఫరెంట్గా ఇది చేస్తారు, ఇలాంటి బిజినెస్ వస్తూ ఉంటుందని చెప్పడానికి ఏమీ లేదురా. బట్ సెక్టర్లో చూసుకుంటే గ్రోత్ వస్తుంది. ఆటోమేటిక్గా సెక్టర్లో గ్రోత్ వస్తూ ఉంటే వీళ్ళకి కూడా గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇండియా తాలూకా గ్రోత్ స్టోరీలో నెక్స్ట్ 20 years వరకు ఇంటాక్ట్గానే ఉంటుందని నీకు తెలుసు కదా. ఇండియాలో లైక్ చైనా +1 అని, ఎక్స్పోర్ట్ వాల్యూస్ పెరగడం అని, ఈజ్ ఆఫ్ బిజినెస్ అని, ఇలాంటి క్వాలిటీస్ వల్ల మన ఇండియాలో కంపెనీస్ పెరుగుతూనే ఉంటాయి. అవి పెరుగుతున్న కొద్దీ డబ్బులు రేస్ చేయడానికి క్యాపిటల్ మార్కెట్స్ తాలూకా అవసరం పెరుగుతూనే ఉంటుంది. అలా క్యాపిటల్ మార్కెట్స్ని తడుతున్నప్పుడు ఈ డిఏఎం క్యాపిటల్స్ తాలూకా ఇలాంటి బిజినెస్లు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే వీటి తాలూకా బిజినెస్లు పెరుగుతూ ఉంటాయి. బట్ షార్ట్ టర్మ్లో వాలటిలిటీ అయితే ఎక్కువే ఉంటూ ఉంటుంది. మార్కెట్ మీద డిపెండెన్సీ అని, మ్యాక్రో ఫ్యాక్టర్స్ అని, రెగ్యులేటరీ రిస్క్స్ అని, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. రేపొద్దున సెబీ వచ్చి ఏదో ఒక కొత్త రూల్ పెడితే అంటే వీళ్ళ రెవెన్యూస్ ఆర్ మార్జిన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో హైలీ రెగ్యులేటెడ్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది అనమాట. అండ్ అందులోనూ బిగ్ ప్లేయర్స్ తాలూకా కాంపిటీషన్ కూడా హ్యూజ్గా ఉంది. పైగా ప్రతి చిన్నదానికి ఈ సెక్టర్ రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయిరా. సో షార్ట్ టర్మ్లో ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే కదా. సరే, సింపుల్గా చెప్పాలి అంటే డెఫినెట్లీ ఈ ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకోండి అనే చెప్తాను. December 27th లిస్ట్ అయ్యేటప్పుడు మార్కెట్ కండిషన్స్ బట్టి లిస్టింగ్ గెయిన్స్ అనేది ఉంటుంది. బట్ మినిమం 40% అయితే వచ్చేటట్టే ఉన్నదన్నమాట. ఆ టైంలో 50%, 60% ఏమో చెప్పలేము మరి. సరే, అప్పుడు లిస్టింగ్ గెయిన్స్తో ఎగ్జిట్ అయిపోవాలా లేక లాంగ్ టర్మ్కి ఉంచుకోవాలా అనే డెసిషన్కి ఏంటంటే షార్ట్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ అనేది నేను చెప్పాను కదా, అవి నేను తట్టుకోగలను అంటే లాంగ్ టర్మ్కి ఉంచేసుకోవచ్చు. లేదు అంటే లిస్టింగ్ గెయిన్స్లో ఎలాగో మంచివే వస్తూ ఉంటాయి కాబట్టి ఆ లిస్టింగ్ గెయిన్స్తో ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే కదా.